హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. తెలంగాణకు సంబంధించినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలేజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అప్లై చేసుకునే వాళ్ళు కూడా సో ఈ విషయం తెలుసుకుంటే బెటర్. సో మనకైతే కొత్త అప్డేట్ అయితే వచ్చింది వెబ్సైట్లో. సో అదేంటి అనేది మనం చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఈ విషయం అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో ఫ్రెండ్స్ ముందుగా మీరైతే నోటిఫికేషన్లోకి వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ మనకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోనికి బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ చేసుకోనికి ఇచ్చేటటువంటి వెబ్సైట్ ఉంది కదా, సో దాన్ని అయితే ముందస్తుగా మీరు కాపీ చేసుకోండి. సో యాజ్ ఇట్ ఈస్గా మీరైతే క్రోమ్లోకి వచ్చి పేస్ట్ అయితే చేయండి. మీకైతే మీరు ఆన్లైన్లో ఏదైతే అప్లై చేసుకున్నారో సో ఆ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనుకుంటారేమో, ఇది కాదండి, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నటువంటి వెబ్సైట్ ఉంది కదా, సో దానిలోకి రావాలి. సో ఇందులోకి రావాలి. ఇందులోకి వస్తే సో మనం ఫస్ట్లో చూసినప్పుడు ఏముండే మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, డేటా అప్డేషన్ అండ్ సర్టిఫికేట్ అప్లోడ్ ఇవి ఉండే. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి, రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ అనే ఆప్షన్ లేకుంటుండే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఈ రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ అంటే ఏంటి అని చెప్పేసి ఫస్ట్ డౌట్. సో తర్వాత నేను ఒకటి ఏం చెప్తానంటే ఫ్రెండ్స్, ఇది ఏంటో తెలుసుకునే ముందు మీకు చెప్తాను ఏంటి అంటే, సో ఫ్రెండ్స్ లాస్ట్ 2 years నుంచి అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. సో ఎడిట్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి మీకు ఎడిట్ ఆప్షన్కి బదులుగా ఈ యొక్క ఫెసిలిటీతో కల్పిస్తున్నారు ఆన్లైన్లోనే. సో లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఏపీ వాళ్ళకి ఆల్రెడీ బీఎస్సీ నర్సింగ్ యొక్క కౌన్సిలింగ్ అప్లికేషన్స్ అయిపోయినాయి. సో వాళ్ళకి కూడా ఇలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోనికి వాళ్ళు ఒక వెబ్సైట్ అనేది రూపొందించి దాంట్లోకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి చూసుకునేలాగా వాళ్ళకి సౌకర్యం అయితే కల్పించారు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో దానిపై క్లిక్ చేస్తే మీకైతే ఇలాంటి ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇందులో వచ్చేసి రెస్పాండ్ టు క్వారీ, ఇక్కడ వచ్చేసి మీ యొక్క రోల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ క్వారీ ఐడి. సో ఫస్ట్ వచ్చేసి ఇది దీనికంటే ముందుగా సో ఇది అంతా ఎవరు చేయాలి అన్న ఏంటి ప్రాసెస్, ఇప్పుడు మనకి అప్లికేషన్ ఏం మాట్లాడుతున్నారు మీరు అనుకోవచ్చు. సో నేను చెప్తున్నాను మీరండి. ఫస్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఎవరి సర్టిఫికేట్స్ అయితే కరెక్ట్గా లేవో, సో ఎవరి సర్టిఫికేట్ వచ్చేసి కరెక్ట్గా మెజర్మెంట్స్లో లేవు. సో ఇప్పుడు మనం 500 KB అనుకున్నాం కదా, 500 KB కంటే సర్టిఫికేట్స్ తక్కువ రిజల్యూషన్ లైక్ 200 KBతో మీరు కనుక అప్లోడ్ చేసినారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సో వారికి సరిగ్గా కనిపించదు. సో మీ యొక్క మార్క్స్ అనేవి మొత్తానికి కనిపించవు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు మళ్ళీ రీఅప్లోడ్ అనేది రాస్తారు. సో రీఅప్లోడ్ అనేది రాస్తే ఏం చేస్తారంటే ఆ యొక్క ఆన్లైన్లో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక క్వారీ ఐడి అనేది మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చినారో సో మీ యొక్క మెయిల్కి అయితే క్వారీ ఐడి వస్తుంది. సో క్వారీ ఐడి అనేది ఒక నెంబర్ ఇస్తారనమాట. ఆ నెంబర్ అయితే మీకు ఈమెయిల్కి వస్తుంది. ప్రతి ఒక్కరు మెయిల్ చెక్ చేసుకోండి. సో మీ మెయిల్కి క్వారీ ఐడి వస్తే దాంట్లోనే మళ్ళీ ఏమొస్తుందంటే ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అనేది కూడా చూపిస్తారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు చూసిన విధంగా ఇందులోకి వచ్చేసేయండి. మీ యొక్క రోల్ నెంబర్ అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి TGEP సెట్ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు బీఎస్సీ నర్సింగ్కి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి అప్లై చేసుకున్నారు కదా, అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్కి అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. లైక్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఒక నెంబర్ వస్తుంది. ఆ యొక్క నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏదైతే మెయిల్ ఐడి వచ్చిందో ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్పేసి మెయిల్ ఐడి వచ్చింది కదా, సో ఆ మెయిల్కి వచ్చినటువంటి క్వారీ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ క్వారీ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఇక్కడ వ్యాలిడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ చూస్ ఫైల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు
ఆ సర్టిఫికేట్ ముందుగానే ఏదైతే సర్టిఫికేట్ ఉందో అది పీడిఎఫ్ రూపంలో మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇదంతా మాకు తెలియదు అన్న అనేసి అనుకుంటే మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్ళండి. అన్న ఇట్లా మళ్ళీ రీఅప్లోడ్ అని వచ్చింది, మాకు క్వారీ ఐడి వచ్చింది, సో ఇది మా క్వారీ ఐడి అని మీ మెయిల్ చూపించండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి రిజిస్టర్ చేసుకున్నటువంటి ఆ నెంబర్ చూపించండి. అండ్ వాళ్ళు ఇందులోకి వచ్చిన తర్వాత ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చూపిస్తున్నారో అక్కడ కనిపిస్తుంటుంది. సో వాళ్ళు వాళ్ళకి చెప్పండి నెట్ సెంటర్ వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు 500 KB అనేది అక్కడ అప్లోడ్ చేయాలి యాజ్ పర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ రూల్స్. కానీ వీళ్ళు ఇక్కడ నెట్ సెంటర్ వాళ్ళు 200 KBతో అప్లోడ్ చేస్తున్నారు, ఏం కాదని చెప్పేసి. సో ఇలా కాదన్న 200 KB కాదు, మాకు 500 KBతో అప్లోడ్ చేయాలి, లేదంటే 400 KBతో అప్లోడ్ చేయండి. సరిగ్గా కనిపించకపోతే వాళ్ళు మాకు ఇలా క్వారీ ఐడి ఇచ్చారని చెప్పండి. నెట్ సెంటర్ వాళ్ళకి అన్నీ తెలియదు కదా ఫ్రెండ్స్, అందుకు చెప్తున్నాను. సో ఇప్పుడు క్వారీ ఐడి కూడా మీరు క్వారీలో కూడా సరిగ్గా అప్లోడ్ చేయలేదు అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అందుకొరకే చెప్తున్నాను. సో ప్రతి స్టెప్ క్రూషియల్గా తీసుకోండి, ఓకేనా. సో అందుకోసం మై ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, నెట్ సెంటర్ వాళ్ళకి తెలియదు. సో కొందరు తెలిసినా కానీ అంత రిస్క్ ఎవరు తీసుకోవాలి. సో ఇప్పుడు 500 KB అనేది కంప్రెస్ అవుతలేదు, 400 KB అవుతుంది, లేదా 450 KB అవుతుంది. కానీ వాళ్ళు 200 KBతో చేస్తే ఈజీ అయిపోద్ది, వాళ్ళ పని ఈజీ అయిపోద్ది అని చూసుకుంటారు చాలామంది నెట్ సెంటర్ వాళ్ళు. సో అందుకొరకే మీకు తగ్గట్టు మీరు డబ్బులు ఇచ్చి పని చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎవరి దగ్గర బెండ్ అవ్వని అవసరం లేదు. సో తల పైనకి పెట్టుకునే మీరు మీ యొక్క పని అయితే చేయించుకోండి, ఓకేనా. సో ఇలా అయితే మీరు రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్కి మీరైతే రెస్పాండ్ అయితే అవ్వండి. సో ఎవరికైతే మెయిల్స్ వచ్చినాయో వాళ్ళు మాత్రమే అవ్వండి, ప్రతి ఒక్కరికి రావాలని లేదు. సో అందరి సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉంటే వాళ్ళకైతే రావు, ఎవరి సర్టిఫికేట్స్ అయితే కరెక్ట్గా లేవో వాళ్ళకి మాత్రమే వస్తాయి. సో ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకేనా, మిగతా వాళ్ళు ఎవరు ప్యానిక్ ఇవ్వకూడదు, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.